బ్యాక్ టు న్యూస్. వచ్చే ఎన్నికల్లో విజయం వైసీపీదే అంటున్నారు శ్రీకాకుళం వైసీపీ అభ్యర్థులు. ఎంపీగా తానే గెలుస్తానని పేరాడ తిలక్ చెబుతుంటే టెక్కలిలో అచ్చెన్నాయుడిని ఓడిస్తానని దువ్వాడ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేస్తామంటున్న వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా గెలుపు గుర్రాలను అయితే రంగంలో దించింది వైఎస్ఆర్సీ ప్రభుత్వం. అయితే గతంలో 2 లిస్టుల్లో భాగంగా అయితే శ్రీకాకుళం సంబంధించి ఉమ్మడి శ్రీకాకుళంలో రాజాంకి ఒక్క నియోజకవర్గంకి అయితే అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. అయితే అనూహ్యంగా నిన్న ఏదైతే 21 మందితో 3వ జాబితా ఉందో ఇందులో శ్రీకాకుళం సంబంధించిన ఎంపీ క్యాండిడేట్ టెక్కలి ఎమ్మెల్యే ఇచ్చాపురం ఎమ్మెల్యే సంబంధించిన 3 క్యాండిడేట్లను డిసైడ్ చేయడం జరిగింది. అయితే అనూహ్యంగా గతంలో టెక్కలి ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప ఆధిక్యంతో ఓటమి చెందిన పేరాడ తిలక్ను ఎంపీగాను, అదే ఎంపీ స్థానానికి స్వల్ప తో ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాసరావును ఎమ్మెల్యేగా బరిలో దింపడం జరిగింది. అయితే ఈ బరిలో దింపడం వెనక భారీ వ్యూహం ఉందని మాత్రము పార్టీ వర్గాలు అయితే చెప్తున్నవి. అయితే మనతో పాటు మాట్లాడడానికి దువ్వాడ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. గతంలో ఎంపీగా స్వల్ప ఆధిక్యంతో ఓటమి చూశారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ నమ్మకంతో ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్గా బరిలో దించారు. దీనిపై మీరు నా దైవం జగనన్న ఇచ్చినటువంటి ఈ గురుతరమైనటువంటి బాధ్యత. టెక్కలి నియోజకవర్గాన్ని అఖండ మెజారిటీతో గెలిపించి నాతో పాటు పార్లమెంట్ నియోజకవర్గం కూడా అఖండ మెజార్టీతో గెలుచుకుని జగనన్న దగ్గరికి వెళ్తాం. ఇది చరిత్ర తిరగ రాస్తాం. ఈ ఎన్నికల్లో విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అని తెలియజేస్తున్నాను. అభివృద్ధి చేసి చూపించాం. సుమారు 6,000 కోట్ల రూపాయలు, పోర్టు కోసమే 4,300 కోట్ల రూపాయలు, అలాగే సంక్షేమం కోసం 1,600 కోట్ల రూపాయలు. స్వాతంత్ర్యానంతర చరిత్రలో టెక్కలి నియోజకవర్గ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా అత్యధిక నిధులను తెచ్చినటువంటి సందర్భం ఇది. ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఎదురు చూస్తున్న సందర్భం. మరి జగనన్న తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ప్రకారం మేమందరం కష్టపడి ఈ 2 సీట్లను కూడా జగనన్న ముందు పెడతాం. ఇదే కాదు, 10 మొత్తం ఈ కొత్త జిల్లాలుగా ఏర్పడినటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి 8 స్థానాలను కూడా వైకాపా కైవసం చేసుకుంటుంది. గతంలోనే ఏదైతే ఈఎస్ఐ స్కామ్లోనే అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ అయ్యారో ఆ క్షణంలో మా అధికారంలోకి 2024 వస్తాము, హోమ్ మినిస్టర్ అవుతానని ఛాలెంజ్ అయితే అచ్చెన్నాయుడు చేశారు. అచ్చెన్నాయుడు గారిని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేయడంలో వ్యూహమే మీ ఇద్దరిలో ఇప్పుడు నిలబెట్టడం అనుకోవచ్చమ్మా? వాడికి ఏదైనా చేయాలంటే హోమ్ మినిస్టర్ కావాలి. దున్నపోతు గారికి మేము సామాన్య కార్యకర్తగా చాలు. ఏమి హోమ్ మినిస్టర్ అయితే ఏం చేస్తావు? ఈఎస్ఐ కుంభకోణంలో 21,000 రూపాయల జీతం పనిచేస్తున్నటువంటి కార్మికుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఆసుపత్రిలో వైద్య పరికరాలను దోపిడీ చేసి అమ్మేసి తినేసి మోసం చేసినటువంటి నీచుడా, ఎలా తప్పించుకోవాలనుకుంటున్నావు నువ్వు? దీనికి హోమ్ మినిస్టర్ అయితే ఏం చేస్తావు నువ్వు? హోమ్ మినిస్టర్ అయితే ఏమీ పీకేదేం లేదు. నువ్వు అవవు, నీ చరిత్ర కథం. ఒక సీఐకి హెచ్చరిక చేశాడు ఇలాగా. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మళ్ళీ ఈ జన్మలో మీకు రాజకీయాలు ఉండవు. అచ్చెన్నాయుడు కానీ వాళ్ళ అన్న కొడుకు రామ్మోహన్ నాయుడు కానీ రాజకీయ సమాధి ఈ ఎన్నికల్లో తప్పదు. వాళ్ళు చేసిన మోసాలు. కాలింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న పేరాడ తిలక్ గారికి అయితే ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అయితే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న కాలింగ్ కమ్యూనిటీ ఒక ఏకదాటిపై నడిపించారు. ఆయన ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేయడంలో ఆయన యొక్క వ్యూహం ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు చూసుకుంటే ఎంపీ అభ్యర్థిగా మీ పేరు అయితే ఇంతవరకు వినిపించలేదు. నిన్న రాత్రి మీ పేరు వచ్చేసరికి ఒకసారి అందరిలో కూడా ఒక రకమైన షాక్ అయితే ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మరొక విప్లవాత్మకమైన నిర్ణయాలు. ప్రతి వ్యక్తిని, ప్రతి ఒక్క లబ్ధిదారుని గుర్తించాలా. వాళ్ళని స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో ఆ వర్గాలు పాలనకు దూరంగా ఉన్నారు, పదవులకు దూరంగా ఉన్నారు. అణగారిన వర్గాలుని ముందుండి నడిపించాలని ఒక విజన్తో పనిచేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. దేశంలోనే ఒక మోడల్ ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నారు. ఈవేళ నిన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో చూసుకున్నా, అంతకుముందు ఢిల్లీలో జరిగిన, కర్ణాటకలో జరిగిన, మహారాష్ట్రలో జరిగిన అనేకమైన రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న ఒక వినూత్నమైన ఆలోచనల్ని మనం అమలు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రులే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థని నేను తీసుకొచ్చి పెడతాను అని చెప్పి, ఇంకో ముఖ్యమంత్రి గారు చెప్పారు, నవీన్ పట్నాయక్ గారు, సచివాలయ వ్యవస్థ నేరుగా ప్రజల మధ్యన ఉంది, ప్రజలకు దగ్గరగా ఉందని చెప్పారు. ఇలాగ ఒక వినూత్నమైన పాలన అందిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ సభ్యుడు అంటే దేశంలోనే గుర్తింపు పొందిన వ్యక్తి. అలాంటి దానికి 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యునిగా ఉన్న రామ్మోహన్ నాయుడు గారు ఒక్క మంచి పని చేశానని చెప్పమనండి, ఎక్కడైనా తిరిగానని చెప్పమనండి. ఎన్ని గంటలకు లేస్తావురా అంటే చెప్పులేని
వ్యక్తి రామ్మోహన్ నాయుడు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు. అతనికి ఇచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఇస్తుంటే ఆ నిధులు ఖర్చు పెట్టలేని అసమర్థ పార్లమెంట్ సభ్యుడు. ఏదైతే మన 2024 సంబంధించి అయితే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు. అయితే గతంలో ఎంపీగా ఓటమి చూసిన దువ్వాడ శ్రీనివాసరావును టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటమి చూసిన పేరాడ తిలక్ను టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడంలో ఒక ప్రత్యేకమైన వ్యూహం ఉందని, ఏదైతే అచ్చెన్నాయుడు గతంలో చేసిన శబదానికి రివెంజ్గా అనుకోవచ్చు. మనం అచ్చెన్నాయుడిని ఎట్టి పరిస్థితిలో కూడా అసెంబ్లీలో అడుగు పెట్టకూడదనే ధ్యేయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ భాస్కర్తో రాము, BRK న్యూస్, శ్రీకాకుళం.